ఓలా ఊబర్ యాజమాన్యాల తీరుకు నిరసనగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. కంపెనీలు డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరిన డ్రైవర్లను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బుకింగ్స్, ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా తమను ఓలా ఊబర్ కంపెనీలు ఇబ్బందులు పెడుతున్నాయన్నారు క్యాబ్ డ్రైవర్లు. ప్రభుత్వమే చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఓలా ఊబర్ యాజమాన్యానికి ముందు ఒక 15 రోజుల ముందు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్స్ ఇలా ఉన్నాయి. మేము అడిగింది పెద్ద డిమాండ్స్ కాదు, సాధారణమైన డిమాండ్స్. డ్రైవర్కి ఒక సెక్యూరిటీ ఇవ్వండి. మీ లీజ్ వెహికల్స్ ఏమున్నాయో 30,000 లీజ్ వెహికల్స్ అవన్నీ ఆపేయండి. న్యూ అటాచ్మెంట్ ఆపండి. ఎందు గురించి అడుగుతున్నామంటే ఆల్రెడీ ఉన్న వెహికల్సే ఇప్పుడు 50,000, 60,000, 70,000 వెహికల్స్ ఉన్నాయి. కొత్త వెహికల్స్ ఎందుకు తీసుకుని ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఇవ్వండి. మీరు బిజినెస్ ఇచ్చాక మీరు చేసుకోండి. ఒక్కొక్క డ్రైవర్ ఇంతకుముందు 8 గంటలు కష్టపడేవాడు ఈరోజు 18 గంటలు 20 గంటలు కష్టపడ్డా మాకు వచ్చేది ఆడ లాభం లేదు. మా అనారోగ్యంగా పాలవుతున్నాం తప్ప ఏమీ ఇక్కడ కనిపించట్లేదు. ఈ ఓలా ఊబర్ దిగొచ్చి మా సమస్యలు తీర్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని